హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ గంగబాయిల కూర, టమాటా కర్రీ. గంగబాయిలు టమాటా వేస్తారు బాగుంటుంది, లేదా గంగబాయిలు పప్పులో వేసుకున్నా బాగుంటుంది ఫ్రెండ్స్. పెనం పెట్టుకొని 2 టేబుల్స్ ఆయిల్ వేసా ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టా ఫ్రెండ్స్. పాలకూర ఫ్రెష్గా తరిగేసి కడిగేసి పెట్టా ఫ్రెండ్స్. ఆయిల్ కాగుతుంది ఫ్రెండ్స్, చూద్దాం ఫ్రెండ్స్. ఆయిల్ మసిలిపోయింది కాబట్టి ఆనియన్స్, పచ్చిమిర్చి. నేను ఎక్కువ కోపు గింజలు వాడను ఫ్రెండ్స్, ఎందుకంటే మా పిల్లలు తినరు. ఈ కోపు గింజలు అనేది అవాయిడ్ చేసేస్తా. కొంచెం ఒక పప్పులో తప్ప వేరే కర్రీస్లోకి చాలా వరకు అది పక్కకు పెట్టేస్తా ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గిపోయాయి ఫ్రెండ్స్. చూసేద్దాం. కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం నేను కడిగి క్లీన్ చేసుకుని పెట్టుకున్న ఆకుకూర అలా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. మగ్గిపోయాక చూసేద్దాం రండి ఫ్రెండ్స్. చూసేయండి ఫ్రెండ్స్. గంగబాయిల కూర చాలా వరకు తొందరగా మగ్గదు ఫ్రెండ్స్. అంటే పప్పులో తొందరగా ఉడికిపోయింది, కానీ ఇది మనం ఆటోమేటిక్గా కాడలతో వండుతున్నాం కాబట్టి చాలా టైం పట్టుద్ది. వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఒక టమాటా కట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే గంగబాయి కర్రీలోకి ఒక టమాటా వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్, అందుకే టమాటా కట్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూసేయండి ఒక 1 మినిట్ ఫ్రెండ్స్. ఒక టమాటా కట్ చేసాను, వేసేస్తున్నా ఫ్రెండ్స్. దాన్ని ఆల్రెడీ ఫ్రెండ్స్ నేను పచ్చిమిర్చి కారం కొంచెం మిక్సీ వేసా ఫ్రెండ్స్. ఇది కూడా వేసేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ కొలతలతో అవసరం లేదు ఫ్రెండ్స్, మనకి కర్రీ కొలత అర్థమైంది కదా. ఇంట్లో డైలీ ఉండే వాళ్ళకైతే అసలు చెప్పవసరం లేదు ఫ్రెండ్స్ మనం, కానీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, బ్యాచిలర్స్ వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్ ఎంతో సపోర్ట్ చేస్తుంది చాలామందికి. ఎందుకంటే ఏ కర్రీ ప్రాసెసింగ్ తెలియదు అంటే తొందరగా యూట్యూబే కదా ఓపెన్ చేసేది. ఫ్రెండ్స్, ఎలా ఉందో చూసేద్దాం. ఇందాకడికి ఇప్పటికి కర్రీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడికిపోయిందో. చాలా వరకు ఉడికిపోయింది ఫ్రెండ్స్, ఇంకా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇంకొక 10 నిమిషాలు, కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గంగబాయిల కర్రీ.
ఫ్రెండ్స్ కర్రీ ఎలా ఉందో చూసేద్దాం, వచ్చేయండి ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్ గంగబాయిల కూర టమాటా. పప్పులు వేసుకుంటూ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలామంది పప్పులు కూడా వేసుకుంటారు, లేదా కొంతమంది ఏంటంటే గంగబాయిల కర్రీ 2-3 కర్రీలు అంటే ఆకుకూరలు కలిపి వండుతారు. కొంతమంది ఏంటంటే చుక్కకూర, పాలకూర ఇది కూడా కలిపి వండుతారు, బాగుంటుంది. ఇంకోసారి కంపల్సరీగా 3 ఆకుకూరలు కలిపి వండిన వీడియో అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్, చూసేయండి. వాటర్ ఉడికిపోతే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. కంప్లీట్ ఫ్రెండ్స్, అయిపోయింది గంగబాయిల కూర టమాటా. మీరే చూసేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. క్లోజ్ ఫ్రెండ్స్, ఎలా ఉందో గంగబాయిల కూర కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా ఇంట్లో వండేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, నాకు షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.